మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి ఈ రోజున ఆశించిన కార్యక్రమాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, ఎదురు చూసిన వర్తమానాలు కావచ్చు, వృత్తిపరమైన విషయాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన విషయాలలో అంటే చాలా చక్కగా మాట్లాడి అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేసుకోవడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం అనేది, ముఖ్యంగా గృహ వాతావరణం ప్రశాంతంగా ఉండడం, గృహంలో ముఖ్యంగా స్త్రీలు జీవిత భాగస్వామితో కలిపి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వాతావరణాన్ని ప్రశాంతంగా ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, చక్కగా ఎక్కడికైనా వెళ్ళడానికి వేసుకున్న ప్రణాళికలు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళకి మీకు ఆసక్తికరమైన విషయాలలో ఎక్కువ శాతం పాల్గొంటారు. అంటే మిత్రులతో కలిపి నూతన ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధ, ఆకర్షణ పెరుగుతాయి. తోబుట్టువులతో కలిపి కొన్ని చక్కటి సమావేశాల్లో పాల్గొంటారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. చక్కగా మాట్లాడి అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. దగ్గర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన ఫలితాల్లో ఆశించిన విధంగా జయం పొందుతూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలతలు బాగుంటాయి. అలాగే ఎదురు చూస్తున్న విషయాల్లో మంచి వర్తమానాలు అందుకుంటారు. అధిక శాతం ఖర్చులు సూచిస్తున్నప్పటికీ, కొంత నిద్రలేమి బడలిక ఉన్నప్పటికీ కూడా అది మీకు ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమాల వల్లే జరగడం వల్ల, అంటే మీరు ఎదురు చూస్తున్న పనులలో ఏదైనా ఎక్కువ శాతం మీరు ఎక్కువగా కృషి చేయడం బట్టి కూడా కొంత నిద్రలేమి, అలాగే ఏదైనా మంచిగా చదువుకొని దాంట్లో ఆశించిన ఫలితాలు పొందడానికి ఎక్కువ శాతం నైట్ అవుట్ చేసి చదువుకోవడం, దానికి సంబంధించిన విషయాల్లో మంచి విజయం సాధించడం, అంటే మీరు పడిన కష్టానికి సంబంధించిన విషయాలలో ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటాయి. నిద్రలేమి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ అది మీకు ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లగ్జరీస్ అనేవి పెరుగుతాయి. చక్కగా విందు వినోదాలు విలాసాల్లో పాల్గొనడానికి ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తారు. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం, సంతానం అన్ని కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళు ఎదురు చూస్తున్న వర్తమానాలు దూర ప్రదేశాల నుంచి అందుకుంటారు. ఎప్పటి నుంచో ఆగుతూ వచ్చిన పనులు చక్కగా ముందుకు వెళ్ళడం అనేది, మీ మీద మీకు శ్రద్ధ పెరగడం అనేది, మంచి చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోవడం, గృహ వాతావరణం అనుకూలంగా ప్రశాంతంగా ఉండడం, అలాగే వృత్తికి సంబంధించిన విషయాలు, వాహనానికి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాలలో, గృహ వాహనానికి సంబంధించిన విషయాలలో, ఆర్థిక విషయాలు మీకు అనుకూలతలు తీసుకురావడం వల్ల మనసు కొంతవరకు ప్రశాంతంగా ఉండడం, ఎదురు చూస్తున్న విషయాలు ఆగుతూ వచ్చినవి ముందుకు వెళ్ళడం అనేది మీకు కొంత శాంతిని ఇవ్వడం వల్ల కొంత నిర్ణయ సామర్థ్యంతో పాటుగా ప్రశాంతంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో కొంత ఎక్కువ ప్రెషర్ అనేది అధికంగా ఉంటుంది. అలాగే వృత్తికి సంబంధించిన ప్రయాణాలు, అలాగే వృత్తి పరంగా నూతన ప్రదేశాలకు వెళ్ళడం కానీ, వృత్తిలో అధిక బాధ్యతలు కానీ, దానికి సంబంధించిన స్ట్రెస్ స్ట్రెయిన్ పెరగడం లాంటివి కానీ అధికంగా ఉంటాయి. కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే కంటికి సంబంధించి అంటే స్క్రీన్ టైం ఎక్కువ వాడడం బట్టి కూడా కంప్యూటర్ రిలేటెడ్గా కానీ, లేకపోతే ఏదైనా ఐటీలో పనిచేసే వ్యక్తులకు కానీ కంటి రిలేటెడ్ విషయంలో కూడా కొంత శ్రమ అనేది, ఇబ్బంది అనేది అధికంగా ఉంటుంది కనుక తగిన విధంగా కంటికి రెస్ట్ ఇవ్వడం అనేది, అలాగే మీరు కూడా వ్యక్తిగతంగా రెస్ట్ తీసుకోవడం అనేది మొదలైనవన్నీ కూడా మీకు అనుకూల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది కనబడుతుంది. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. తండ్రి యొక్క దీవెనలు అందడం లాంటిది, తండ్రి సమానులైన వ్యక్తుల దగ్గర నుంచి ఆశీస్సులు అందుకోవడం అనేది, దూర ప్రయాణాలు, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీరు ఎదురు చూసిన విధంగా మీకు అనుకూలతలు ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ముఖ్యంగా అంటే దూర ప్రదేశాల్లో మీరు ఎదురు చూస్తున్న విషయాలు మీకు అనుకూలమైన వాతావరణం ఇవ్వడానికి అవకాశం లాంటిది అనమాట. దాని పరంగా మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడం అనేది, అలాగే ఏదైనా ఆర్థిక విషయాల్లో కానీ, ఎదురు చూస్తున్న ధనానికి సంబంధించిన విషయాలు కావచ్చు,
పడిన శ్రమకి ప్రతిఫలం, వీటన్నిటికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది మీకు కనబడుతుంది. శ్రమకి తగిన ప్రతిఫలం, దానివల్ల సంతృప్తి పెరగడం అనేది, తర్వాత కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది, పెద్దల యొక్క సహకారాన్ని పొందడం అనేది, ఇవన్నీ కూడా అవకాశాలు కనబడుతున్నాయి. తులారాశి. ఇక తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? తులారాశి వాళ్ళు ప్రయాణాల విషయంలో కానీ, ముఖ్యమైన కార్యక్రమాల్లో కానీ కొంత ఆటంకాలు లేకపోతే ఆలస్యాలు లాంటివి ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ముఖ్యంగా కనబడుతుంది. ఆరోగ్యానికి సంబంధించి కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. అంటే ఒత్తిడి అనేది మీ యొక్క వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క కుటుంబ వ్యవహారాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొంత శ్రమ, ఒత్తిడి అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాలు కొంత పోస్ట్ పోన్ అవ్వడం అనేది, లాస్ట్ మినిట్లో చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో కొన్ని అనుకోని మార్పులు రావడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో, స్త్రీలతో ఇబ్బందులు కలగకుండా, అంటే అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాలు, అలాగే వృత్తిపరమైన ఒత్తిడి మొదలైనవి అధికంగా ఉండడం, దానికి సంబంధించిన కార్యక్రమాలు ఆకస్మికంగా పోస్ట్ పోన్ అవ్వడం, వీటి వల్ల కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ముందు మీరు యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం, మానసిక స్థిరత్వాన్ని పెంచుకోవడం, మానసిక ప్రశాంతతతో కూడిన తర్వాత నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు చేయడం అనేది చాలా అవసరం. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం ప్రధానంగా తీసుకుంటే, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆశించిన విషయాల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం లాంటిది ఒకటి మనకి కనబడుతుంది. అంటే సాంఘిక సంబంధాలు, నూతన మిత్రులు ఏర్పడడం అనేది, అలాగే నూతన ప్రయాణాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, జీవిత భాగస్వామితో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే వారికి సంబంధించిన ఆర్థిక విషయాలు కూడా కొంతవరకు ఇప్పటిదాకా అటు ఇటు అవుతూ వస్తున్న ముఖ్యమైన పనులు కూడా చాలా వరకు ఒక కొలిక్కి రావడం అనేది, అలాగే దాంతోపాటుగా తండ్రి, పెద్దల యొక్క సహకారం లాంటిది మీకు లభ్యమవడం అనేది, నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటూ కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, సంఘంలో గుర్తింపు, గౌరవం లభ్యమవడం అనేది, జీవిత భాగస్వామితో కలిపి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అన్నిటికీ కూడా అనుకూలమైన రోజుగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఎక్కువ ఒత్తిడికి అవకాశం అనేది ఎక్కువ కనబడుతుంది. అంటే అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇబ్బంది పెట్టే వ్యక్తులతో కొంత దూరంగా ఉండడం మంచిది. అనవసరమైన విషయాల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కనుక తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తులని దూరంగా పెడుతూ జాగ్రత్తగా పనులు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళాలి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి బహుమానాలు అందుకునే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులు, అంటే ఏదైనా విదేశాల్లో ఉండే మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా సరే, అంటే వారి ద్వారా కూడా మీకు మంచి అవకాశాలు లాంటివి, అలాగే వారి యొక్క సపోర్ట్ లాంటిది లభ్యం అవ్వడం అనేది, అలాగే విలువైన బహుమానాలు అందుకోవడం లాంటిది, ముఖ్యంగా ఐటీ మొదలైన రంగంలో ఉండే వాళ్ళకి నూతన ప్రదేశాల్లో శ్రమతో నూతన అవకాశాలు సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలతో ఎక్కువ ఇదిగా ఉండే రోజుగా భావించవచ్చు. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, మకర రాశి వాళ్ళకి సంతానం మంచిగా రాణించే అవకాశాలు ఉన్నాయి. మంచి ప్రదేశాల్లో వాడికి నూతన అవకాశాలు, జీవిత భాగస్వామికి కూడా మంచి గుర్తింపు, గౌరవం లభ్యం అవ్వడం, కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామి, సంతానంలో కూడా ముఖ్యంగా స్త్రీ సంతానం యొక్క అభివృద్ధి, వారితో కలిపి చక్కగా మీరు కొన్ని మంచి సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయడం అనేది, అలాగే జీవిత భాగస్వామితోనూ కలిపి ఆలోచనలు, మంచి పెట్టుబడుల కొరకు ఎక్కువ శాతం ఆలోచన చేస్తారు. కుటుంబ సభ్యులతో మంచిగా ఈ రోజుని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి, విందు వినోదాల్లో పాల్గొనడానికి, మంచి చర్చలు చేయడానికి, నూతన స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుటుంబంలో, అంటే మీ యొక్క తల్లి కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఉన్న స్త్రీలతో ఎవరితోనైనా సరే వాదోపవాదాలకి కొంతవరకు దూరంగా ఉండాలి. అలాగే కుటుంబ ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో
విద్యా సంబంధమైన విషయాలు, విద్యార్థులకు మీ యొక్క సంతానానికి సంబంధించి, విద్యకు సంబంధించి మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, లేకపోతే వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు కొత్త విధానంలో, అంటే వారి యొక్క మంచి స్కూళ్ళనో లేకపోతే మంచి హాస్టల్ వసతనో అలాంటి వాటి కోసం ఎక్కువ దృష్టిని కేటాయించడానికి కూడా అవకాశాలు లాంటివి. అలాగే దాంతోపాటుగా ఏదన్నా బంధువర్గంతో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు లాంటివి మొదలైన దానికి మానసిక ఒత్తిడి అనేది కొంత తక్కువగానే ఉంటుంది. ఆశించిన పనులు ఆశించినట్టు చేయడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. నూతన విషయాలను నేర్చుకుంటారు. నూతన ఆహార స్వీకరణ అది కూడా చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటుంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధిస్తారు. నూతన పెట్టుబడుల కొరకు ఆలోచిస్తారు. స్థిరమైన నిర్ణయాలు, ఎఫర్ట్స్ మీకు ఫలించడానికి అవకాశం ఉంది. కమ్యూనికేషన్ బాగుంటుంది. కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి, దగ్గర ప్రయాణాలకు అవకాశం కోసం ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. సంతానం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అంటే కనబడుతున్నాయి.